ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ స్మార్ట్ హౌస్. నేను మీ మానస. ఈరోజు మన రెసిపీస్ హౌస్లో మీ అందరి కోసం ఇండో చైనీస్లో బాగా ఫేమస్ అయినటువంటి వెజిటేబుల్ లాలీపాప్స్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఒక ఎంటీ బౌల్ని తీసుకొని అందులో బాయిల్ చేసి పీల్ చేసుకుని రెడీగా పెట్టుకున్నటువంటి పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ని కంప్లీట్గా సాఫ్ట్గా ఉండేట్లు చూసుకొని బాయిల్ చేసుకోండి. లేకపోతే మనం లాలీపాప్స్ ఫ్రై చేసుకునేటప్పుడు అవి హార్డ్గా ఉంటే సరిగ్గా ఫ్రై అవ్వవు, అంతేకాకుండా కుక్ అవ్వవు. నెక్స్ట్ ఒక ఫోర్క్తో కానీ మేషర్తో కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని పొటాటోస్ని మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఇందులో కొన్ని వెజిటేబుల్ మిక్సెస్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం క్యాబేజ్ని తీసుకొని సన్నగా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్ని వీలైనంత వరకు గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకొని అప్పుడు బాగా మిక్స్ అయిపోతాయి. క్యాబేజ్ యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ కూడా సన్నగా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ క్యాబేజీ అండ్ క్యారెట్ రెండింటిని కలిపి 1.5 కప్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ పీస్ని కూడా తీసుకొని గ్రీన్ పీస్ మనకి 1/2 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ పీస్ బాయిల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్లుగా కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కంపల్సరీగా పేస్ట్గా చేసుకొని యాడ్ చేసుకోండి. మీరు పీసెస్గా వేసేస్తే లాలీపాప్స్ మనం మిక్స్ చేసేటప్పుడు కరెక్ట్గా బైండ్ అవ్వవు. నెక్స్ట్ వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి 3 బ్రెడ్ పీసెస్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. బ్రెడ్ పీసెస్ని మనం ఓన్లీ మిల్క్ బ్రెడ్ పీసెస్ని మాత్రమే తీసుకోవాలి, వేరే ఎటువంటి బ్రెడ్స్ని యూజ్ చేయకూడదు. ఇలా రెడీగా పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ పీస్ మనం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ పొటాటోస్ తీసుకున్నాను. 1/2 కేజీ పొటాటోస్కి 3 బ్రెడ్ స్లైసెస్ సరిపోతాయి. బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా కోర్స్గా ఉండేట్లుగా చూసుకొని బ్లెండ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా బ్లెండ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం నెక్స్ట్ ఇందాక రెడీ చేసుకున్నటువంటి వెజిటేబుల్ మిక్సెస్ అండ్ పొటాటోస్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక డౌ ఫామ్ అయ్యేట్లుగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, మనకు బ్రెడ్ కంపల్సరీగా కోర్స్గానే ఉండాలి. అంతేకాకుండా బ్రెడ్ని మనం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. మనం బ్రెడ్ని యాడ్ చేసుకోవటం వల్ల మనకి మంచి బైండింగ్ ఏజెంట్గా పనికొస్తుంది. మనం వాటర్ని కూడా ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ వెజీస్ మిక్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవచ్చు బ్రెడ్స్ని యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనకి ఈ వెజిటేబుల్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయినటువంటి వెజిటేబుల్ మిక్స్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఐస్ క్రీమ్ స్టిక్స్. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ మీకు స్టేషనరీ షాప్స్ అయినా ఫ్యాన్సీ షాప్స్లో అయినా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇలా రెడీగా పెట్టుకునేటువంటి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం ఒక 1 or 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్ని మనం ఒక బ్రష్ సహాయంతో ప్లేట్ నిండా గ్రీజ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని మనం ప్లేట్ నిండా గ్రీజ్ చేసుకోవటం వల్ల ప్లేట్ అనేది మనకు కంప్లీట్గా నాన్ స్టిక్కీగా రెడీ అయిపోతుంది. ఇలా ప్లేట్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్ మిక్స్ని తీసుకొని మనం ఒక చిన్న ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, సేమ్ ఇదే ప్రాసెస్లో మనం లాలీపాప్స్ ఎంత మాత్రం అయితే మనకు సైజ్ కావాలి అని అనుకుంటున్నామో అదే సైజ్ వచ్చేట్లుగా కొంచెం పొడవుగా షేప్ చేసుకోండి. ఎందుకంటే లాలీపాప్స్ అనేవి మనకి పొడవుగా ఉంటాయి కాబట్టి పొడవుగా ఉండేట్లుగా చూసుకొని షేప్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకున్నాం కదా, ఐస్ క్రీమ్ స్టిక్ని తీసుకొని లోపల వైపుకి డిప్ చేయండి. లాలీపాప్ కోసం మనం ఇలా లోపల వైపుకి ప్రెస్ చేసుకుంటూ మనం డిప్ చేసుకోవటం వల్ల అది మనకి పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది. అలా కాకుండా మనం ప్రెస్ చేయకుండా అలా పైన మాత్రమే మనం స్టిక్ చేస్తే లోపల వైపుకి ప్రెస్ అవ్వకుండా మనం ఆయిల్ యాడ్ చేయగానే విరిగిపోతుంది. అంతేకాకుండా మీరు స్టిక్ని కింద నుంచి లోపల మొత్తం వరకు వచ్చేట్లుగా స్టిక్ చేయండి. అప్పుడు మనకి లాలీపాప్ అనేది పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసినటువంటి ఈ లాలీపాప్ని గ్రీజ్ చేసిన ప్లేట్ మీద యాడ్ చేసుకోండి. అప్పుడు మనకు అది ప్లేట్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇంకొక లాలీపాప్ని షేప్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం పొడవుగా చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత సగం స్టిక్ వర్క్ అయినా సరే మనం లోపలికి డిప్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆయిల్లో యాడ్ చేసినప్పుడు మనకి ఈ వెజీస్ మిక్స్ అనేది బయటకు వచ్చేయకుండా పర్ఫెక్ట్గా అలా ఉండిపోతుంది. ఇప్పుడు మీకు పై పార్ట్లో కూడా చూపిస్తున్నాను చూడండి. పైన స్టార్టింగ్ పార్ట్ వరకు కూడా నేను ఈ విధంగా స్టిక్ని డిప్ చేసి పెట్టాను. అప్పుడైతేనే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా అన్ని లాలీపాప్స్ని మనం షేప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు అన్ని లాలీపాప్స్ని
షేప్ చేసి పెట్టేసాను చూడండి. చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా రెడీగా పెట్టుకున్నటువంటి ఈ లాలీపాప్స్ అన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలి. దానికంటే ముందుగా మనం ఇంకొద్దిగా ఒక చిన్న పని చేసుకోవాలి. ఏంటంటే ఈ లాలీపాప్స్ని మనం ఇదే విధంగా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే అవి కంప్లీట్గా ఊడిపోయి పొటాటోస్ అనేది బయటకు వచ్చేస్తాయి. దానికోసం మనం వీటన్నిటిని బైండ్ చేసుకోవాలి. బైండింగ్ కోసం నెక్స్ట్ వేరే ఒక బౌల్ని తీసుకోవాలి. వేరే ఒక బౌల్ని తీసుకున్న తర్వాత అందులో మనం ఒక 1/2 కప్ వరకు ఆల్ పర్పస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆల్ పర్పస్ ఫ్లోర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ఒక 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కంపల్సరీగా మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ని, కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మన వెజీస్ మిక్స్ని బయటికి పోనివ్వకుండా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఇందులో మనం కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవడం ఆప్షనల్. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్కి తగ్గట్లుగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి డ్రైగా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ సహాయంతో. కంపల్సరీగా మనం డ్రైగానే మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ని యాడ్ చేయకముందే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక విస్కర్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. విస్కర్ని తీసుకొని రెడీగా పెట్టుకోవటం వల్ల మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వాటర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకునేటప్పుడు మనకి విస్కర్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీ దగ్గర విస్కర్ అవైలబుల్గా ఉంటే వీలైనంత వరకు విస్కర్ తోటి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫ్లోర్స్కి తగ్గట్టుగా క్వాంటిటీని చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని కూడా ఒకేసారి మొత్తాన్ని యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా బ్యాచెస్గా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ని 2 or 3 టైమ్స్ వరకు బ్యాచెస్గా వచ్చేట్లుగా చూసుకొని యాడ్ చేసుకోండి. మనం ఇప్పుడు రెడీ చేస్తున్నటువంటి ఈ బ్యాటర్ వచ్చేసి మరీ థిక్గా ఉండకూడదు, మరీ థిన్గా ఉండకూడదు. ఈ విధంగా మనం విస్కర్ తోటి మిక్స్ చేసుకున్న తర్వాత లంప్స్ అనేవి ఏమాత్రం లేకుండా ఉండేట్లుగా చూసుకొని మిక్స్ చేసుకోండి. మనకు బ్యాటర్ యొక్క క్వాంటిటీ వచ్చేసి ఈ విధంగా కొంచెం థిక్గా ఉండాలి, కొంచెం థిన్గా ఉండాలి, మరీ పలచగా అయితే మాత్రం ఉండకూడదు. ఈ విధంగా మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక లాలీపాప్ స్టిక్స్కి రెడీ చేసి పెట్టుకున్నటువంటి లాలీపాప్స్ని తీసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. ఇలా మనం లాలీపాప్ స్టిక్స్ అన్నింటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ లాలీపాప్స్ని మనం ఫ్రై చేయడానికంటే ముందుగానే ఈ బ్యాటర్లో యాడ్ చేసుకొని వీటన్నిటికీ బ్యాటర్ని స్టిక్ చేసుకోవటం వల్ల మనం ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత వెజ్జీస్ మిక్స్ అనేది ఏమాత్రం ఆయిల్లోకి రిలీజ్ అయిపోకుండా ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రాసెస్ని కంపల్సరీగా చేయాలి. ఈ విధంగా మనం ఒక స్పూన్ సహాయంతో బ్యాటర్ మొత్తాన్ని ఈ వెజ్జీస్ మిక్స్కి కంప్లీట్ కోట్ అయ్యేట్లుగా అన్ని లాలీపాప్స్ని ఇదే విధంగా కోట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో ఇదే ప్రాసెస్లో అన్ని లాలీపాప్స్ నేను కోట్ చేసి రెడీగా పెట్టేశాను. నెక్స్ట్ వీటన్నిటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసేసుకోండి. ఆయిల్ క్వాంటిటీని కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత లాలీపాప్స్ అన్నిటిని ఆయిల్లోకి కొంచెం డిప్ అయ్యే విధంగా యాడ్ చేసుకోండి. మన స్టిక్ని బయట వైపుకు ఉండేట్లుగా చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎటువంటి స్పాచులాస్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. స్టిక్ సహాయంతో మనం ఈ లాలీపాప్స్ని 2 సైడ్స్కి టర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం లాలీపాప్స్ని ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 minute తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోండి. మనం ఈ లాలీపాప్స్ని ఫ్రై చేసుకోవడం కోసం ఎటువంటి స్పాచులాస్ కూడా యూస్ చేసేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే బయట సైడ్కి ఉండే స్టిక్ సహాయంతో మనం టర్న్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా ఈ విధంగా మనం ఈ లాలీపాప్స్ని చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్లో వాటి యొక్క వెజ్జీస్ మిక్స్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉండకుండా మనం మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవడం మాత్రమే మెయిన్ ప్రాసెస్ అండి. కాబట్టి ఆ ప్రాసెస్ని మనం చిన్న టిప్స్ని ఫాలో అవుతూ కేర్ఫుల్గా చేసుకుంటే లాలీపాప్స్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నియర్లీ ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనకి లాలీపాప్స్ అనేవి కంప్లీట్గా ఫ్రై అయిపోయి రెడీగా ఉంటాయి. మీరు ఫ్రై చేస్తున్నంతసేపు దగ్గరే ఉండి 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్రై అయిపోయి రెడీగా ఉన్నాయి ఆ లాలీపాప్స్. వీటన్నిటిని ఇప్పుడు మనం టిష్యూ యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. కంపల్సరీగా లాలీపాప్స్ని టిష్యూ యాడ్ చేసిన ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకొని, ఎందుకంటే మనం ఆయిల్ క్వాంటిటీని కొంచెం ఎక్కువగా యాడ్ చేసాం. ఇప్పుడు చూస్తున్నారు కదా లాలీపాప్ అనేది ఫ్రై అయ్యి రెడీగా ఉంది. అంతేకాకుండా కలర్ కూడా కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఈ విధంగా అన్ని లాలీపాప్స్ని రిమూవ్ చేసేసుకోండి.
నెక్స్ట్ స్టవ్ మీద వేరే ఒక కడాయిని పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లాలీపాప్స్ అన్నిటికీ లాస్ట్ అండ్ ఫైనల్గా సాసింగ్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి పీసెస్ని కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే వెల్లుల్లి పీసెస్ని యాడ్ చేసుకోవటం వల్ల మనకి లాలీపాప్స్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా వెల్లుల్లి పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు టొమాటో సాస్ని యాడ్ చేసుకోండి. టొమాటో సాస్ని కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండేట్లుగా చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ని యాడ్ చేసుకొని, అది కూడా వైట్ వెనిగర్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ రెండింటిని యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ టేస్ట్ కోసం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ కోసం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత చాలా స్పీడ్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం వీలైతే టాసింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని టాస్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని క్వాంటిటీని మరీ ఎక్కువగా యాడ్ చేయకండి. కొద్దిగా ఒక 1/4 కప్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వాటర్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్గా మిక్స్ చేసేయండి, లేకపోతే మీకు లంప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒకవేళ పొరపాటున మీకు లంప్స్ అనేవి ఫామ్ అవుతాయి మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని బాగా హైలో పెట్టుకొని ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఇందాక ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నటువంటి లాలీపాప్ని తీసుకొని ఈ సాస్ మొత్తాన్ని కోట్ చేసుకోండి. లేదంటే స్పూన్ సహాయంతో ఈ విధంగా లాలీపాప్ని కోట్ చేసేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా అన్ని లాలీపాప్స్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇలా మనం రెడీ చేసుకోవటం వల్ల లాలీపాప్స్ యొక్క టేస్ట్ అనేది ఇంకా సూపర్ ఫైన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిపోయినటువంటి ఈ లాలీపాప్స్ని లాస్ట్ అండ్ ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వింగ్ చేసేసుకోవాలి. దానికంటే ముందుగా గ్రేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి క్యాబేజ్ తోటి పైనుంచి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే లాలీపాప్స్ యొక్క టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ ఇండో చైనీస్ లాలీపాప్స్ యొక్క స్పెషాలిటీ వచ్చేసి వాటిని సర్వ్ చేసుకోవటం క్యాబేజీ లాంటి ఇంగ్రీడియంట్స్ తోటి సర్వ్ చేస్తారు. దానివల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీకు అలా నచ్చకపోతే దీన్ని టొమాటో కెచప్ తోటి సర్వ్ చేసేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను హాఫ్ ఆఫ్ ది లాలీపాప్ని టేస్ట్ కూడా చేసేస్తున్నాను. టేస్ట్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. దీని యొక్క స్ట్రక్చర్ అనేది లోపల నుంచి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీస్ స్మార్ట్ హౌస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.